భూమి మీదకి రానయ్యున్నాను. నేను చేసిన వాని యందు నువ్వు జయించగలిగావు గాని నా యందు కాదు. అందుకే సరిపోతా అన్నాడు, నేను మరలా స్త్రీ సంతానంతో రాబోతున్నాను. హల్లెలూయా. అందుకే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఆనాడు సర్పము ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు సర్పంతో మాట్లాడుతున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? హల్లెలూయా. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అడిగినప్పుడు ఆదాము అన్నాడు, నేను ఆ స్త్రీ తెచ్చిన ఫలము తిని. ఏమన్నాడు? ఆదాము మాట్లాడుతున్నాడు. దేవుడు ఆదాము కాగేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు నేను దిగంబరిగా మారిపోయాను. ఏమన్నాడు? దిగంబరిగా మారిపోయాను. అంటే దానికి అర్థం ఏంటి? నేను నీ ప్రసన్నతకి దూరం అయిపోయాను. ఆమేన్. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? అప్పుడు అంటున్నాడు, తండ్రి నీ స్వరం వినబడుతున్నప్పుడు నాకు భయము కలుగుతున్నది. నేను నీ ఎదుట నిలవలేకున్నాను. అందుకే నేను పొదల చాటుకి పారిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. విన్నారా? ఏం కోల్పోయాడు ఆదాం? ఆయన ప్రసన్నతను, ఆయన ముఖాముఖ పరిచయమును, ఆయన సహవాసమును ఆదాం కోల్పోయాడు. హల్లెలూయా. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాడు ఎవడు? నోరున్నదా? హల్లెలూయా. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారు ఎవరు? హల్లెలూయా. దేవుడికి తెలియదా? ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, నీవు నాకు అప్పగించిన స్త్రీ ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు చూడండి, స్త్రీని అడుగుతున్నాడు, స్త్రీ నువ్వు ఎందుకు అలా చేసావు అన్నప్పుడు స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందుకు నేను ఇలా చేశాను అంటుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? మరలా సర్పం దగ్గరికి వచ్చాడు. సర్పమా ఎందుకు ఇలా చేసావు? హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు అక్కడ, నీవు చేసిన పనికి శపించబడిన దానివి. మనకు జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఏదైతే విత్తనం పెట్టి ఉన్నావో ఆ విత్తనమునకును స్త్రీ విత్తనమునకును యుద్ధం పెట్టబోతున్నాను నేను. నీవు ఏ ఉద్దేశముతో నీ పిల్లలను ఉత్తత చేయని ఉద్దేశం కలిగి ఉన్నావో, హల్లెలూయా, జాగ్రత్తగానండి. సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి పోరాటం. జాగ్రత్తగానండి మాటలు. సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి ఏమైంది? పోరాటము, యుద్ధము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి సంతానము? చూడండి, సర్పం యొక్క సంతానాన్ని ఉత్తత చేయడానికి ఏం కావాలి? ఒక గర్భము కావాలి. హల్లెలూయా. ఒక పిండము కావాలి. హల్లెలూయా. అది దేవుని పోలికతో చేయబడిన, దేవుని స్వరూపముతో చేయబడిన పిండము కావాలి. హల్లెలూయా. అది ఎక్కడ ఉత్తత చేయలేదు, అది అనుకరణ చేయాలంటే మొదట సృష్టిలో దేవుడు ఏది చేశాడో దాన్ని అనుకరణ చేస్తా ఉంటుంది. హల్లెలూయా. అందుకని దాన్ని ఎదుగుతుందంట సర్పము. ప్రతి జీవి యొక్క కణమును ఎదుగుతూ ప్రారంభించిందంట. హల్లెలూయా. తన ప్రతిబింబమును పెట్టడానికి, తన రూపమును పెట్టడానికి, తన సంతానాన్ని పెట్టడానికి. హల్లెలూయా. అన్ని జీవరాశుల్ని, అన్ని జంతువుల్ని టెస్ట్ చేసిన తర్వాత సర్పము కనపడిచిందట. దానికి సర్పం యొక్క కణములు ఆ స్త్రీ కణములకు సరిపడగా కనపడుతున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సర్పాన్ని వాడుకోవడం ప్రారంభించిందంటే అది, ఆమేన్, వింటున్నారా? సర్పాన్ని వాడుకోవడం ప్రారంభించిందంట. దేవుని మహిమ కలుగాక. జాగ్రత్తగానండి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, సర్పం యొక్క రక్తమును ఆ యొక్క సాతాను లూసిఫరుడు దాన్ని పరిశోధన చేశాడట. ఏం చేశాడట? దాన్ని ఏమంటారు నాకు తెలియట్లేదు, కానీ దాన్ని పరిశోధన చేసినప్పుడు అది మ్యాచ్ అయిందంట. ఎందుకు? దేవుని పిల్లలు, దేవుడు అన్నాడు, ఆయన ఆదిలో చెప్తాడు, ఆయన జాగ్రత్తగానండి, నేను నా కుమారుడిని ద్వారా నా కుమారులను కుమార్తెలను భూమి యందు నేను ఉంచబోతున్నాను. భూమి యందు నేను వారి ద్వారా ఆరాధన పొందబోతున్నాను చెప్పినప్పుడు లూసిఫర్కి
కుతంత్రమైన ఆలోచన కలిగింది అంటాడు అక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నామం మహిమ కలుగును గాక. దేవుని కుమారులు భూమి మీద ఉంటే నా కుమారులు కూడా భూమి మీద ఉండాలి. హల్లెలూయా. దేవుని కుమారులు భూమి మీద ఉంటే నా కుమారులు కూడా భూమి మీద ఉండాలి. దేవుని రాజ్యము భూమి మీద ఉంటే నా రాజ్యము కూడా భూమి మీద ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వస్తున్నారా నాతోటి? దేవుని రాజ్యము భూమి మీద ఉన్నది, సాతాను రాజ్యము భూమి మీద ఉన్నది, సర్వ సంతానము భూమి మీద ఉన్నది, దేవుని సంతానము కూడా భూమి మీద కూడా ఉంది. హల్లెలూయా. ఎక్కడ ఉంది? భూమి మీద ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు నాతో ఉన్నారా? నాతో ఉన్నారా? స్త్రీ సంతానం నుంచి రావాలి. ఇప్పుడు హల్లెలూయా. జాగ్రత్తగా నండి. స్త్రీ సంతానం నుంచి రావాలంటే ఇప్పుడు స్త్రీ నుంచి ఎవరు రాబోతున్నారు? ఆయన. జాగ్రత్తగా నండి. దేవుడే ఆదామును తయారు చేశాడు ఆయన. ఆదాము ఇప్పుడు స్త్రీ ద్వారా ఏం జరిగింది? ఆదాము ఓడిపోయాడు. ఏం చేశాడు? ఆదాము ఓడిపోయాడు. హల్లెలూయా. అందుకని ప్రవక్త అంటాడు, ఆదాము ద్వారా వచ్చిన సంతానం అంతా మరణించింది గాని హల్లెలూయా యేసుక్రీస్తు ద్వారా వచ్చిన సంతానము ఎన్నడూ మరణించదు. హల్లెలూయా. హల్లెలూయా. విన్నారా? ఎందుకు మరణించదు? జాగ్రత్తగా రండి. దేవుని నామం మహిమ కలుగును గాక. స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యము. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా రండి. స్త్రీ అంటే దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. హల్లెలూయా. 7 సువర్ణ దీప స్తంభములు, 7 దీప వృక్షముల మధ్య 7 సంఘాల మధ్యన సంచరించేవాడు ఎవరు? మనిషి కుమారుడు. ఎవరైనా దేవుడు, యేసుక్రీస్తు. విన్నారా? 7 సంఘాలలో ఆయన శరీరం ఉన్నది. హల్లెలూయా. 7 సంఘాలలో ఎవరి శరీరం ఉంది? ఆయన శరీరమే. దీని మధ్యలో నడిచేవాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఆదిలో చూపిస్తున్నాడు సర్పానికి. హల్లెలూయా. ఏ స్త్రీ ద్వారా అయితే మోసపరిచేవో అదే స్త్రీ మధ్య నేను సంచరించబోతున్నాను. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. నాతో మీరు ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన. సర్పమా, నీవు ఏ స్త్రీనైతే ఉపయోగించుకున్నావో నేను కూడా రాబోతున్నాను. ఇప్పుడు నిన్ను జయించడానికి ఏ సంఘాలైతే మోసపరిచేవో నేను ఆ సంఘం మధ్య సంచరించబోతున్నాను. నీవు ఏమి చేయాలనుకున్నావు చేసుకో, నేను మధ్యలో కావలిగా అయిపోతున్నాను. హల్లెలూయా. అదే ప్రవక్త చెప్పినాడు, ఈ వధువుని మోసగించడం ఆ సర్పము. హల్లెలూయా. మీకు ఈ సంతానానికి, నీ సర్వ సంతానానికి వైరము. ఈ సంతానము ఎన్నడూ మోసగించబడదు. ఆదాము ద్వారా వచ్చిన సంతానము మరణంలోకి వెళ్ళిపోయింది. కానీ కడపటి ఆదాములో వచ్చిన సంతానము మృతులు చేస్తాను కాదు. విన్నారా? ఏ సంఘకాలంలో ఉన్నాం మనము? చివరి కాలం 7వ దూత సంఘకాలంలో ఉన్నాము. నేను అక్కడికి రాబోతున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా రండి మీరు. ఓ దేవుని నామం మహిమ కలుగును గాక. వాడు ఎన్ని కుతంత్రం వేసినా వాడు జయించలేడు. వాడు హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట్లాడుతుండగా ఆయన ఏమని మాట్లాడాడు? ఆయన స్త్రీ సంతానంలోకి రాబోతున్నాను నేను. నువ్వైతే మోసగించావు కదా, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, అందుకే బైబిల్ చెప్తుంది, నీ స్వబుద్ధిని ఎన్నడూ ఆధారము చేసుకోవద్దు. సాతానుడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. అక్కడ సాతానుడు ఏం చేశాడు? తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవుని యొక్క వస్తువులు వాడుకుంటున్నాడు వాడు. హల్లెలూయా. ఏం వాడుకున్నాడు వాడు? దేవుని యొక్క వస్తువులని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. విన్నారా? ఒక ద్రాక్షవల్లి దేవుడు నాటాడు, దాన్ని అనుకరణ చేశాడు వాడు. ఆమేన్. ఆ వస్తువులు వాడుకున్నాడు. కారు ద్రాక్షవల్లి తీసుకొచ్చాడు, సేద ద్రాక్షవల్లి తీసుకొచ్చాడు, రకరకాలు తీసుకొస్తున్నాడు దాంట్లో. కానీ నిజమైన ద్రాక్షవల్లి ఒకటి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా.
మంచి యాపిల్ తయారు చేసినప్పుడు ఆ యాపిల్ లోని రకరకాల యాపిల్ తయారు చేసి మానేటాడు. దేని ద్వారా? దేవుని సృష్టిలోని వాడు ఏం చేస్తున్నాడు? వాడు దాన్ని ఉత్తమం చేసుకుంటాడు అంతే, ఒరిజినల్ కాదు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత వక్రణ చేసుకున్నా అనుకరణ చేసినా ఇదిగో నేను మధ్యన సంచరిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది లోతుకి వెళ్ళబోతున్నాను, నాతో ఉంటారా? హల్లెలూయా. ఆయన 7 సంఘ కాలంలో ఉన్నాడు. ఆయన 7 దీపవృక్ష మధ్యలో ఉన్నాడు. ఆయన కడపడి ఆదామై ఉన్నాడు. ఆయన గర్భములో హల్లెలూయా సంఘములో సంచరిస్తున్నవాడు ఎవరు? ఇప్పుడు హల్లెలూయా. నాతో ఉన్నారా? సంఘములో సంచరిస్తున్నవాడు అబ్రహాము ఎక్కడ? సంఘములో సంచరిస్తున్నవాడు దేవుడు. స్త్రీలో సంచరిస్తున్నవాడు ఎవరు? ఇప్పుడు స్త్రీలో సంచరిస్తున్నవాడు దేవుడు. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరు మోసగించబడదు, ఈ సంఘం ఎవరు మోసగించబడదు. ఎందుకు మోసగించబడదు కదా? ప్రవక్త చెప్పి ఉన్నాడు, ఆయన 7 సువర్ణ దీప స్తంభముల మధ్యన అంటే దానికి అర్థం ఏంటి? సంఘములో సంచరిస్తున్నాడు ఆయన, ఈ సంతానంలో. హల్లెలూయా. ఓ దేవుడే మహిమ కలుగును గాక. ఆయన సంఘములో ఆయన సంచరిస్తున్నాడు, సంఘాన్ని ఆయన కాపాడుతున్నాడు. ఆయన హల్లెలూయా. ఉండండి ఇక్కడ మీరు. దేవుడే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేపేసి కాలం ఇది ఎవరిది? పౌలు గారి సంఘకాలం. అవునా? పౌలు గారిదేనా? మరి సంఘకాలానికి కావాలి ఎవరు కాస్తున్నారు? మధ్యన సంచరిస్తున్న ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఎవరిది? హల్లెలూయా. ఈ సంఘకాలానికి కావాలి కాస్తుంది ఎవరు? ఈ సంఘములో ఆయన శరీరం ఉంది, ఈయన సంఘములో ఆయన శరీరం ఉంది, ఈ సంఘములో ఆయన శరీరం ఉంది, ఈ సంఘములో ఆయన శరీరం ఉంది. జాగ్రత్తగా రండి. ఈ సంఘములో ఆయన శరీరం ఉంది, ఈ సంఘములో ఆయన శరీరం ఉంది. ఈ సంఘాలన్నింటికి ప్రత్యక్షత ఎక్కడ అవుతుంది? ఈ శివ సంఘకాలంలో. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఉన్నారా? హల్లెలూయా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఓ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన 7 సువర్ణ దీప స్తంభముల మధ్యన సంచరించేవాడు. ఆయన ఆ సంఘాల్లో ఆ 7 సంఘ కాలముల్లోనూ ఆ 7 సువర్ణ దీప స్తంభములకు ఆయన ఉత్తేజమును ప్రకాశించే కాంతినిచ్చేవాడు. ఆయన వెలుగునిచ్చేవాడు. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తేవాడు. ఆయన 7 సంఘ కాలంలో ఏ వధువైనా ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో జారి జరగలగా, నాతో ఉన్నారా? ఏదైనా పరిస్థితుల్లో పాల్గొని జారి జరుగు, ఆయన మధ్యలో ఉన్నాడు. చేయట్టుకుని పైకి మహిమ కలుగును గాక. స్త్రీ సంతానమును జయించడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు అది స్త్రీని వాడుకుంటున్నాడా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? సంఘము 7 సువర్ణ దీపం మధ్యన సంచరిస్తున్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? గర్భములో ఉన్నాడు. 7 సంఘకాల మధ్యన సంచరిస్తున్న గర్భము. సంఘమే గర్భమైనది. పడుతున్నది ఇప్పుడు ఆ మాటలు మీరు పడుకోగలిగితే మీరు ధన్యులు. దేవుడు నా మహిమ కలుగును గాక. ఓ ఇది మూడో ఇడిపోయినది, లోపలికి వెళుతున్నది. పడగలుగుతున్నా నేను. దేవుడు నా మహిమ కలుగును గాక. రండి. ఈ రోజు దేవుడు తనకు తానుగా బయలుపరుచుకున్న పరిచర్య ఏదైనా ఉందంటే చివరికాల 7వ దూత పరిచర్య. హల్లెలూయా. ముగింపు కాలము. ఇటున్నారా? ఏమైనది? ముగింపు కాలము. హల్లెలూయా. కాలం ఉండదు బ్రదర్. ఇటున్నారా?
ఏముండదు, కాలం ఉండదు, చుట్టాల దగ్గరికి వెళ్తే సమయం ఉండదు, బంధువులు ఉండరు, అన్నదమ్ములు అక్క చెల్లి ఎవరు ఉండరు. ఇది నేను చెప్తున్నది ఎవరు ఏమనుకున్నా నాకేం బాధ లేదు, సత్యము. యేసయ్య రాజ్యం రాబోతుంది, యేసయ్య రాజ్యం రాబోతుంది. రాజ్యంలో రాజులుగా ఉండబోతున్నారు మీరు, రాజులు మా రాజు యాజకులుగా ఉండబోతున్నాం మనము. మనమంతా దేని కొరకు చూస్తున్నాం, ఇప్పుడు దేని కొరకు చూస్తున్నాం, మనము రాజ్యము కొరకు చూస్తున్నాం. ఎవరి రాజ్యం అది? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రాజ్యములో నీకు సభ్యత్వం ఉన్నదా? ఉన్నారా? యేసయ్య రాజ్యములో సభ్యత్వం ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రసన్నతలో మనం ఉన్నాం. జాగ్రత్తగానండి. అందుకే దేవుడు అన్నాడు, ఆదామును మోసగించావా? హల్లెలూయా. ఆదాము ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. అవ్వ ఎక్కడ ఉంది? ఇక్కడ. హల్లెలూయా. మరి కడపడ ఆదాము ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నాతో ఉన్నారా? హల్లెలూయా. ఈ సంఘానికి బయట ఉన్నాడు ఈ ఆదాము, మొదటి ఆదాము. స్త్రీ ఎక్కడ ఉంది? నాతో ఉన్నారా? హల్లెలూయా. ఇక్కడ స్త్రీ ఎలా ఉంది? ఇక్కడ ఈ స్త్రీ సంఘం, ఈ ఆదాం, మొదటి ఆదాం వేరు వేరుగా ఉన్నారు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు ఏక శరీరమే, కానీ ఇక్కడ ఏమై ఉన్నారు? నాతో ఉన్నారా? ఆదాము ఆ యొక్క ఏదోలో ఉన్నప్పుడు స్త్రీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది? తోటలోకి వెళ్ళిందా? వెళ్ళిందా లేదా? వెళ్ళిందా? జాగ్రత్తగా వెళ్ళిందా లేదా? హల్లెలూయా. కానీ ఇక్కడ ఆదాం ఎలా ఉన్నాడు? ఇక్కడ ఆదాం ఎలా ఉన్నాడు? ఇప్పుడు జాగ్రత్తగా ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడు? సంఘము లోపడే ఉన్నాడు. నాతో అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఆదాము ఏరు, ఇక్కడ ఆదాము ఏరు. అందుకే దేవుడు అంటాడు, అక్కడ సాక్షులు కావాలంటాడు. ఏదైనా కార్యం చేయాలంటే ఎవరు కావాలి? సాక్షులు కావాలి. ఏదో తోటలో జరగడానికి ఎవరు కావాలి? ఇప్పుడు సాక్ష్యాలు కావాలి. ఉన్నారా లేరు? అక్కడ ఆదాము అవ్వ ఉన్నారా? ఉన్నారా? మధ్యలో ఉన్నాడా ఆయన? హల్లెలూయా. ఈ జీవితంలో జరిగే కార్యాలు కూడా జ్ఞానారోపణ కాకుండా ఉండాలంటే ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు ఉండాలి. హల్లెలూయా. ఉన్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ అవ్వ ఓపెన్ గా ఉంది. ఎలా ఉంది? ఓపెన్ గా ఉంది. ఆ ఫ్రీగా తిరగచ్చు. వింటున్నారా? ఈ ఫ్రీగా తిరగచ్చు. ఇది ఏదో తోట ఏమైంది? ఏమైంది? ఫ్రీగా తిరగచ్చు. కానీ ఇక్కడ కడపటి ఆదాం దగ్గర వధువు ఫ్రీగా తిరగడం లేదు. వధువు ఏం చేయాలి? ఆయన మాటకు లోబడాలి. హల్లెలూయా. ఆయన మాటకు ఏం చేయాలి? ఇప్పుడు లోబడాలి. ఎందుకు లోబడాలన్నారు? ఇప్పుడు వధువులోనే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నా భావం పట్టుకున్నారా? ఓ మెసేజ్ చదవండి. వధువులోనే ఆయన శరీరంగా ఉన్నాడు. స్త్రీ సంతానం జయిస్తుంది ఎవరు? ఇప్పుడు వధువులో ఉన్న దేవుడు. వధువులో ఉన్న దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఇంకో మాట చెప్పబోతున్నాను నేను. దేవుడు జాగ్రత్తగా వినండి. మీరు ఈ రోజు వధువుని మోసపరచడానికి వాడు ఎన్నో కుతంత్రాలు చేస్తున్నాడు. ఎన్ని చేస్తున్నాడు? ఎన్నో కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఈ కాలపు వధువుని అపవాది మోసపరిచేరని భ్రమలో ఉంటాడు, కానీ వాడు వధువు అన్నాడు మోసపోదు అన్నాడు. వింటున్నారా? వధువు ఎందుకు మోసపోదు పాస్టర్ గారు? ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆదాము అవ్వ వేరు వేరుగా ఉన్నారు. ఇప్పుడు ఆదాము చెప్తున్నాడు, ఆయన నా బాబు పట్టుకున్నారా? ఆదాము అవత చెప్తున్నాడు శ్రీమతి ఆదాం తోటి. ఆమె వినలేదు. ఏం చేసింది? వినలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన మనసులో ఒకరున్నారు. ఆ మనసులో ఉన్న వారిని రావడానికి జాగ్రత్తగా రండి.
శత్రువుని ముందు పెట్టుకుని ఆయన పనులు చేసేవాడు. జాగ్రత్తగా నండి, శత్రువుని ముందు పెట్టుకుని ఆయన పనులు చేస్తాడు. నాతో ఉన్నారా? శత్రువు ఎక్కడున్నాడు? నాతో ఉన్నారా? శత్రువు ఎక్కడున్నాడు? శత్రువు ఎక్కడున్నాడు? ఆయన ఎదురుగా ఉన్నారు. ఇస్కరియోతు యోధ ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఎదురుగా ఉన్నాడు. సెకండ్ ఎత్తున్నాడు, చెప్తున్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు పక్కనే ఉన్నాడు. అప్పగించిన వాడు పక్కనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తుతి కలుగును గాక. పరలోక రాజ్యంలో లూసిఫర్ ఎక్కడ ఉంది? ఆయన ఎదురుగానే. ఈ రోజు వధువు కూడా ఎలా ఉంటుంది? హల్లెలూయా. అందుకే ఏమన్నాడు ఆయన? నీవు సాతాను యొక్క పొలిమేర ఎదుటే కాపురమున్నావన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు మనకి శత్రువు ఉండటం సాధ్యమే, అది చెయ్యమనలే. హల్లెలూయా. శత్రువు ఉండటం సాధ్యమే, మన విజయము మనదే. ఎలా పొందుకుంటాం విజయాన్ని? ఆయన శరీరాన్ని ఆయన కాపాడుకుంటాడు, ఆయన ఆత్మలను ఆయన కాపాడుకుంటాడు, ఆయన గోధుమ గింజలను ఆయన కాపాడుకుంటాడు. ఆయన కళ్ళంలో నిలబడి ఉన్నాడు. ఆయన ఆయన చాడబడుకుని ఉన్నాడు. ఆయన కళ్ళని విస్తుతున్నాడు. ఇలాగా కళ్ళని విస్తుతున్నాడు. ఇలాగా ఓ పెంటెకోస్తులో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దిగి వచ్చిన కలుగును కాక. ఓ పేతురు గారి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఎంతో ఎదురు కాక. జాగ్రత్తగా నండి, దేవుడు తనకు తానుగా ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ. జాగ్రత్తగా నండి, మోషే కాలంలో జాగ్రత్తగా నండి, మోషే ఏమై ఉన్నాడు? ఆనాడు దేవుడిగా ఉన్నాడు. అవునా కాదా? మరొక ఏమై ఉన్నాడు? దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా నండి, మీకు దాన్ని చెప్తాను నేను. జాగ్రత్తగా నండి, మరి అబ్రహాము కాలంలో దేవుడు ఏమై ఉన్నాడు? విన్నారా? అబ్రహాము కాలంలో ఏమైనాడు దేవుడు? జాగ్రత్తగా రండి, అబ్రహాము ఒక శరీరంతో ఉన్నాడు. నాతో ఉన్నారా? అబ్రహాము ఒక శరీరంతో ఉన్నాడు, దేవుడు ఒక శరీరంతో ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఆమేన్. ఉన్నారా? అబ్రహాము దేవుడు. హల్లెలూయా. శారా, హల్లెలూయా. ఉన్నారా? వేరుగా ఉన్నారు, కానీ జాగ్రత్తగా నాతో ఉన్నారు మీరు. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఉన్నారా? దేవుడు ఎప్పుడైతే అబ్రహాం దగ్గర దిగి వచ్చాడు, జాగ్రత్తగా నండి, అబ్రహాం దగ్గర దేవుడు ఎప్పుడు దిగి వచ్చాడు? అబ్రహాం, నేను నీకు సంతానమును మరలా ఈ నాటికి నీ కుమారుడికి అంటావు. అప్పుడు శారా ఎలా ఉంది? నాతో ఉన్నారా? శారా ఎలా ఉంది? వృద్ధాప్యంలోకి వచ్చేసింది, నడువంగిపోయింది. హల్లెలూయా. ఏం సాక్ష్యం అవుతుంది? నేను స్త్రీ ధర్మమును కోల్పోయి ఉన్నాను. హల్లెలూయా. ఆ హృదయం ఏమనుకుంది? హృదయం లోపల నవ్వు తెలుసా? మీ అందరూ దాన్ని పడగలుగుతారు, అందరు హృదయాలు నవ్వుతాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒకవేళ చూస్తూ ఉంటది, మనసులో చూస్తూ ఉంటది, హృదయం లోపల నవ్వుతుంది. ఎవరో లోపల ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు చూడండి, అబ్రహాము నివసించే కాలంలో దేవుడు బయట ఉన్నాడు. ఆమేన్. ఎక్కడున్నాడు? ఒక శరీరధారిగా బయట. నాతో ఉండాలి మీరు. ఓ ఇది మహా అద్భుతమైన మెసేజ్ ఇది. హల్లెలూయా. విన్నారా? అబ్రహాము నివసించినప్పుడు దేవుడు వేరుగా ఉన్నాడు, సైడ్ నిలబడ్డాడు ఆయన. అబ్రహాం శారా నవ్వునేలా అని చెప్పాడు ఆయన. హృదయ రాష్ట్రం బయలుపడుతున్నాడు అక్కడ. హృదయ రాష్ట్రం ఏం చేస్తున్నాడు ఆయన? బయలుపెడుతున్నాడు ఆయన. జాగ్రత్తగా రండి, హృదయ రాష్ట్రం బయలుపరిచాడు అక్కడ. బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చాడు ఆయన. నేను జాగ్రత్తగా విన్నాడు నా మాటలు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక పక్క ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఒక పక్కన ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా రండి, యాకోబు దగ్గర స్త్రీ వచ్చింది. అక్కడ ఏం చేస్తాడు ఆయన? యోహాను పరిచర్య వేరు, ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య వేరు. అది పట్టుకున్నారా? ఎప్పుడైతే యోహాను గారిని అడుగుతున్నాడు, ఇక్కడ యాకోబు దగ్గర వచ్చిన స్త్రీతో ఎవరు మాట్లాడుతున్నారు? శరీరధారి ఉన్న దేవుడు. అబ్రహాం దగ్గర ఆ స్త్రీ నవ్వునందుకు ఎవరు మాట్లాడారు? శరీరధారి ఉన్న దేవుడు. నాతో ఉన్నారా? హల్లెలూయా.
మరి చూడండి, యాకోబు బాబు దగ్గరగా ఉన్నప్పుడు మెస్సయ్య శరీరధారిగా ఉన్నాడు యేసుప్రభు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆమె హృదయ రాష్ట్రం బయలుపడుతున్నాడు. నవ్వు హృదయంలో ఉన్నదేనా? అక్కడ పరిచాడా? కొత్త నిబంధనలో కూడా ఏం చేశాడు? హృదయ రాష్ట్రం బయలుపరిచాడు. జాగ్రత్తగా నండి, నేను మీతో ఉండబోతున్నాను. హల్లెలూయా, నాతో ఉండాలి. జాగ్రత్తగా నండి. ఏమైంది? జాగ్రత్తగా నండి. దేవుని మహిమ కలుగును గాక. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. మీరు నాతో ఉండగలిగితే మంచిది. దేవుని మహిమ కలుగును గాక. జాగ్రత్తగా నండి. దేవుడు పౌలు గారి యొక్క పరిచర్యలో పౌలు గారిని ఏం చేసి తెలుసా? ఆయన మేఘం అనే సుడిగాలితో, జాగ్రత్తగా నండి, ఆయన చుట్టేసుకున్నాడు అంట. ఏం చేశాడు? ఆయన ఇలా చుట్టుకున్నాడు గుర్రం వచ్చి. హల్లెలూయా. అప్పుడు ఆయన గుర్రం నుంచి కింద పడిపోయాడు. జాగ్రత్తగా నండి చెప్తున్నాను. పౌలు గారు మొదట సంఘకాలపు దోత. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నాతో ఉన్నారా? కానీ పరిచర్య మన ప్రవక్త దగ్గరికి వచ్చినాడు మాత్రం. ఆమేన్. అక్కడ రాబోతున్నాను. మెస్సయ్య ప్రవక్త ఒకరిలోనే ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. వింటారా? పౌలు గారి పరిచర్య వేరు, మన ప్రవక్త పరిచర్య వేరు. జాగ్రత్తగా నండి. నేను చెప్పబోయేది మీకు అర్థమైతే నమ్ముతున్నాను నేను. ఓ దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇక్కడ బ్రహ్మ అనుకుందాం. ఇక్కడ ఎవరు? యెహోవా. ఏమేరు? ఇక్కడ వేరు వేరుగా ఉన్నారు. అబ్రహాం దగ్గర వచ్చినప్పుడు, సింధూర నక్షత్రం వచ్చినప్పుడు ఇక్కడ శారా గుడారంలో ఉన్నది. హల్లెలూయా. అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు శారా నవ్వింది. ఇక్కడ దేవుడు హృదయాన్ని బయలుపరిచాడు. అబ్రహాం శారా నవ్వనేరని అడిగాడు. హల్లెలూయా. అబ్రహాం ఏం తెలియదు బాబు. అక్కడ బైబిల్ చెప్తుంది, కానీ అబ్రహాం ముందు నవ్వాడు. కానీ జాగ్రత్తగా నండి, నేను చెప్పబోయేది మీకు అర్థం కాదు. యోహాను ఇక్కడ రంగ మీద ఉన్నాడు. వింటున్నారా? యేసు ప్రభు రంగ మీద ఉన్నాడు. స్త్రీ కూడా రంగ మీద ఉంది. హల్లెలూయా. స్త్రీకి హృదయ రాశి బయలుపడుతున్నాడు. ఇక్కడ స్త్రీకి హృదయ రాశి బయలుపడుతున్నాడు. నాతో ఉన్నారా? హల్లెలూయా. జాగ్రత్తగా నండి. మన సంఘకాలపు ప్రవక్త విలియం మేరన్ బ్రహ్మ్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నాడు. సంఘం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్నది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా నండి. హల్లెలూయా. నాతో ఉన్నారా? నాతో ఉన్నారా? ఈయన ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. దేవునికి, మన ప్రవక్తకి దేవుడు ఏం చేశాడు? ఏం చెప్పాడు? హృదయ రహస్యాలు బయలుపరుచుతాను అన్నాడు ఆయన. అది వరాన్ని ఇస్తున్నాడు ఆయన. రెండింతల మోసేకి ఇస్తానని చెప్పాడు. అక్కడ మీతో రాబోతున్నాను నేను. హల్లెలూయా. రెండు సూచనలు ఇస్తానని చెప్పాడు లేదా? చేపెట్టుకున్నప్పుడు వారి హృదయంలో ఏముందో చెప్తానన్నాడు ఆయన. మాట్లాడుతున్నప్పుడు వారి కళల్లో ఏముందో చెప్తానన్నాడు ఆయన. ఎవరు? ఇప్పుడు మెస్సయ్య పనిచేసే కాలం ఇదే. మెస్సయ్య పనిచేసే వర్తమానం కూడా ఆయన. హల్లెలూయా. ఇక్కడ పరిచర్య వేరు. నాతో ఉన్నారా? ఇక్కడ పరిచర్య వేరు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మనుషుడు ప్రవక్త, దేవుడు ఒకటే ఉన్నాడు. వధువు ఒకటే ఉన్నాడు. హల్లెలూయా. నాతో ఉన్నారా? వధువు ఎక్కడ ఉంది ఇప్పుడు? ఆమేన్. హల్లెలూయా. మనమందరము బ్రహ్మ యొక్క గ్రూప్ కు చెందిన వాళ్ళము. హల్లెలూయా. బ్రహ్మ యొక్క పిల్లలము. హల్లెలూయా. వింటున్నారా? ఏ వర్తమానం నమ్ముతున్నాం మనము? ఎవరు తీసుకొచ్చిన వర్తమానము? హల్లెలూయా. ఈ శివరకాలపు 7వ దూత వర్తమానమేనా? ఆ శివరకాలం వర్తమానంలో దిగి వచ్చాడు శరీరధారిగా ఆయన. హల్లెలూయా. వింటున్నారా? బాలు బతికించింది ఎవరు ఇప్పుడు? వింటున్నారా? బాలు బతికించింది ఎవరు? దేవుడేనా? ఆ శరీరం వాడుకున్నాడా? దేవుడు ప్రవక్త నివసించే కాలం నాడు ప్రవక్త. హల్లెలూయా. ఈ శివర కాలంలో వధువు ఎలా ఉంది ఇప్పుడు? నాతో ఉన్నారా? మిమ్మల్ని అక్కడ తీసుకురావడానికి చూస్తున్నాను నేను. వధువు ఎక్కడ ఉంది ఇప్పుడు? జాగ్రత్తగా నండి. 7 సంఘ కాలంలో 7 సువర్ణ దీపం మధ్య సంచరిస్తున్నవాడు ఇప్పుడు వధువులో ఉన్నాడా లేడా? హల్లెలూయా. మహిమ కలుగును గాక. నాతో ఉన్నారా? 7 సంఘ కాలంలో ఉన్న వధువు, ఆ వధువు మధ్య సంచరిస్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా నండి. ఇక్కడ 5 సంఘకాలు ఉన్నాయి. ఉన్నాయా?
ఈ 5 సంఘకాల అనుకరణ, వర్తమానాన్ని అనుకరణ చేసుకుని వెళ్ళేవారు. కానీ వర్తమానాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరంటే ప్రవక్తలై ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వింటున్నారా? ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఈ సంఘాన్ని మోసపరచలేదు. ఆ సంఘం ఎవరు? ఇప్పుడు హల్లెలూయా. ఆ వధువు ఎక్కడ ఉంది? ఆమేన్. హల్లెలూయా. నేనే. హల్లెలూయా. ఏమనాలి? నేనే. హల్లెలూయా. జాగ్రత్త కదండి. ఇప్పుడు దేవుడు ప్రవక్తలో ఉండి హృదయ రాశులు బయలుపడుతున్నారు. నమ్ముతున్నారా? దేవుడు నా మహిమ కలుగును గాక. మరి ఈ పుస్తకాలు కూడా పిడి చేయాలనుకుంటున్నాను నేను. మీరు ప్రార్థన చేయండి, ప్రతి ఇంట్లో ఉండాలి. వింటున్నారా? మరి ఖచ్చితంగా మరి మెసేజ్ పుస్తకాలు మీరు చదవాలి. జాగ్రత్తగానండి. ఈ రోజు వధువులో శరీరధార అయ్యాడంటే ఎలా శరీరధార అయ్యాడు ఆయన? ఏ రీతిగా శరీరధార అయ్యాడు ఆయన? ఆది కాండంలో ప్రవచించాడు ఆయన. ఆది కాండంలో ఆయన వాగ్దానం చేశాడు, ఆయన శబ్దం చేశాడు, ఆయన దేని గురించి శబ్దం చేశాడు? ప్రకటన గ్రంథాన్ని ఆయన చూశాడు. ఆయన ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంది పాస్టర్ గారు? ఆయన మనసులో ఉన్నది, ఆలోచనలో ఉన్నది. మహిమ కలుగును గాక. జాగ్రత్తగానండి. ప్రకటన గ్రంథం ముందు ఆది కాండం ఉందా? ప్రకటన గ్రంథమే మొదటి గ్రంథము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆదాము ముందా మనం ముందా? హల్లెలూయా. మనమే ముందు. హల్లెలూయా. ఈశారా ముందా? బావగాడి స్త్రీ ముందా? ఈ స్త్రీ ముందా? ఎదురు చేశారు. హల్లెలూయా. మనమే ముందున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. జాగ్రత్తగానండి. ముందే పెడతారు, ఛాయలు పెడతారు, నీళ్లు పెడతారు, ఒరిజినల్ ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీళ్లు కూడా రెండు వస్తాయి, నిజమేనా? ఒకటి ఒరిజినల్ నీళ్ళు ఉంటుంది పక్కనే, ఒకటి దాని పక్కన ఛాయ కూడా ఉంటుంది. అంటే నీళ్ళు నాడుది, అది నీడ కాదు. హల్లెలూయా. మరి నిజమైంది ఉందా లేదా అక్కడ? ఉందా లేదా అక్కడ? నిలబడాలంటే నా నీడ ఒరిజినల్ వెనకాల ఉంటుంది, పక్కన ఛాయ ఉంటుంది. హల్లెలూయా. అలాంటి వారు ఉన్నారు ఇక్కడ. ఎవరు? ఛాయ నీడై ఉన్నారు. ఒరిజినల్ ఎక్కడ ఉంది? మహిమ కలుగును గాక. 7 సువర్ణ దీపము స్తంభం మధ్య సంచరిస్తున్న వాడు ఆ 7 సంఘ కాలంలో ఉన్న వధువులో సంచరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్త ఏమన్నాడు? వధువు ఇప్పుడు ప్రసవ వేదన పడుతున్నాడు. కుమారుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయనే. వాక్యమే కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి సన్నిధికి రాగానే ఆయన నీతో మాట్లాడతాడు. బయటికి వెళ్ళగానే ఏం జరుగుతుంది? లోకం చూస్తాం. ఇక్కడ రాజీ పండవదు. ఏం చేస్తుంది? రాజీ పండవదు. నిన్ను కాపాడుతున్నవాడు ఎవరు? అందుకే ఉన్నాడు, నిన్ను కాపాడేవాడు ఉన్నవాడు. 7 సంఘకాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. మహిమ కలుగును గాక. స్త్రీ సంతానాన్ని సర్ప సంతానం జయిస్తుందా? జయించదా? ఎన్నడిగా జయించదా? ఎప్పుడుకైనా జయించదా? ఓ ఎన్నడికి జయించలేదు. ఎందుకంటే ఆయన 2 పరిచర్యలు ఒకరిలో చేస్తున్నాడు. అంత పట్టుకున్నారా? వేరు వేరు పరిచర్య ఉంది. కానీ ఈ కాపు ఏ దగ్గరికి వచ్చినా మాత్రం దేవుడు ఇద్దరు ఏకమైపోయారు. దేవుడు ప్రసన్నతలో ఉండిపోయారు అక్కడ. బయలుపడుతున్నప్పుడు అందుకే మన ప్రవక్తలు నువ్వు మెస్సయ్యవని అడిగారు, యేసు ప్రభువుని అడిగారు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నేను ఆయనను కాను. హల్లెలూయా. అంటే ప్రవక్త ఎలా మారిపోయాడు? తెలుగుదనము మెస్సీగా మారిపోయాడు. ఆయన ప్రవక్త అయిపోయింది. లేఖనం సరిపోతుంది మొత్తం. హల్లెలూయా. పూర్తిగా స్వరూపులను వచ్చేసాడు. అందుకని అందరే ఉన్నారు. ఇప్పుడు అటువంటి బాధ కూడా ఉంది, తెలుసా మీకు? ఉంది. హల్లెలూయా. ఆయన ప్రవక్త అన్నాడు, నేను కాదు. హల్లెలూయా. ఏమన్నాడు? ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా పనికిరని చెప్పాడు ఏలియా. బాప్తిసం ఇచ్చే యోహాను మన ప్రవక్త కూడా అదే సాక్ష్యం ఇచ్చాడు. నేను కాదు, ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు అన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన. ప్రత్యక్షమయ్యాడు ఆయన.
ఆమేన్ హల్లెలూయా వింటున్నారా దేవుడు నామ మహిమ కలుగును గాక వింటున్నారా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలు బాగా చూడండి ఆమేన్ దేవుడు నామ మహిమ కలుగును గాక నేను ఖచ్చితంగా చెప్తున్నాను టీవీలు కానీ చూసారా దెయ్యాలతో మిమ్మల్ని చంపుతాయి నరకన తీసుకుపోతాయి ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇది సీరియస్ హెచ్చరిక ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దాని జోలికి వెళ్ళకూడదు మనము అది సర్ప సంతానము సర్పము సూచించినది అది హల్లెలూయా దాంట్లో ఏమవుతుంది వధువు కానది వెళ్తుంది వధువు ఎన్నడ వెళ్తాడు వధువు కానది వెళ్తాడు వధువు అయితే ఏం చేస్తారు మీరు దాన్ని చేయొద్దని చెప్పాడు ఇప్పుడు ఆ సంఘంలో ఎవరున్నారు ఆయన నాతో ఉన్నారా ఆయన సంఘములో ఎవరున్నారు ఇప్పుడు స్త్రీ గర్భంలో ఎవరున్నారు మనమే సంఘము మాట్లాడుతున్నాడు ఆయన హల్లెలూయా ఆయన సంఘమే ఆయన ఆయన శరీరంతో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన హల్లెలూయా ఆయన పోలికలో ఉన్న వారికి ఆయనే బోధిస్తున్నాడు ఆయన ఆయనలో ఉన్నవారు ఆమె చెప్తున్నారు ఇక్కడ హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక జాగ్రత్తగా నండి అందుకని 7 సువర్ణ దీపం సమం మీద సంచరించిన వాడు ఆదికాండం 1లో ఆదికాండం 3లో ఆయన ఏం చెప్పాడు ఇక్కడ 3:15 ఏం చెప్తున్నాడు అంతేనా నాతో ఉన్నారా ఇటున్నారా మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఈ రోజు కాసిడి పరిసర ఎక్కడ ఉన్నాం మనం కాసిడి పరిసర దేంట్లో వెళ్తున్నాం మనం ఏంటి హల్లెలూయా జాగ్రత్తగా రండి ఇటున్నారా వర్తమానాలు మీకు ఇస్తాను చదవండి 6 సంఘకాలాలు కానీ 7 సంఘాల మధ్యలో గ్యాప్ ఉందన్నాడు ఏమన్నాడు గ్యాప్ ఉందన్నాడు ఆ గ్యాప్ లో జరిగేవి చాలా ఉన్నాయన్న ఇప్పుడు జరుగుతున్నాయని కూడా అయ్యే ఏం జరుగుతున్నాయి ఇప్పుడు మన మధ్య జరుగుతున్నాయని కూడా అయ్యే హల్లెలూయా దేవుని నామ మహిమ కలుగును గాక 6 సంఘకాలాలకి 7 సంఘాలకి ఏమైంది ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చిందా లేదా వచ్చిందా లేదా ఆమేన్ హల్లెలూయా జాగ్రత్తగా రండి మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు 7వ ముద్రలో ఉన్నాం 7వ ముద్ర తెరబడింది మనకి కాదు మన అనుకరణ లేదు మనకి మన అనుకరణ ఏది ఆయన చెప్పబడిందే మనం చేస్తాం ఆయన బోధించిందే మనం వింటాం అనుకరణ వచ్చిందా మన హృదయాలను టచ్ అవ్వదు హల్లెలూయా అది మన మ్యాచ్ కాదు హల్లెలూయా ఎక్కడో స్పందిస్తా ఉంటది దేవుని నామ మహిమ కలుగును గాక దేవుని నామ స్తుతి కలుగును గాక జాగ్రత్తగా వినండి నీవు ఖచ్చితంగా దీన్ని ఎరిగి ఉండాలి అక్కడ ఏం చెప్తున్నాడు ప్రకటన 3లో చెప్తున్నాడు ఆదికాండం 3లో చెప్తున్నాడు ఏమంటున్నాడు ఆదికాండం 3 సంఖ్య దేనికి సాదృశ్యము పరిపూర్ణత హల్లెలూయా వింటున్నారా ఆదికాండము 15వ అధ్యాయము దాని 4వ అధ్యాయం ఎంత 6 ఆరేనా ఆదికాండం 16 దాని 4వ అధ్యాయం ఎంత 7 ఆమేన్ హల్లెలూయా ఏం చెప్తున్నాడు అక్కడ అక్కడ చూడండి అండి వచ్చిన చూడండి అక్కడ సంఖ్యను చూడండి నీకు బైబిల్ ఉందా చదువు ఏమన్నాడు 15వ అధ్యాయంలో 15 వచ్చిన 3:15 ఏం చెప్తున్నాడండి స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను 16 ఏం చెప్తున్నాడు మరలా 7లో ఏం చెప్తున్నాడు 16 అంటే 7 అందాం ఏం చెప్తున్నాడు ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను నాతో ఉన్నారా మీరు ఏం చెప్తున్నాడు అక్కడ నీ భర్త ఎడల వాంఛ కలుగు అన్నాడు ఆయన నిన్ను ఏలునన్నాడు అవునా కాదా హల్లెలూయా నాతో ఉన్నారా ఇక్కడ ఏం జరుగుతుంది సంఘాన్ని ఎవరు వెళ్తున్నారు
ప్రభువైన యేసు. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది నిజమైన దేవుని కృపను నమ్ముతున్నాను నేను. ఆమేన్. వింటున్నారా? ఆమేన్. ప్రతి దానికి దేవుడు వర్తమానంతో మనం నిలబడి నిలుస్తున్నాడు. ఆమేన్. ఈ రోజు మనకి ఎక్కడ ఉన్నాం? సంఘము భూమికి విడుదల, భూమికి సంఘానికి సంబంధము తెగిపోతుంది. నాతో ఉన్నారా? ఆమేన్. భూమికి సంఘము ఆయన శరీరానికి ఏం కాబోతుంది? తెగిపోతుంది ఇప్పుడు బంధం. ఆమేన్. అంటే లీక్ తీగ రెప్పపాటులోనే భూమాకర్షణ శక్తి భూమాకర్షణ శక్తి ఏమవుతుంది ఇప్పుడు మనకి? వదిలేపోతుంది ఇప్పుడు. హల్లెలూయా. 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 వదిలేసినప్పుడు వదిలిపెట్టే సమయంలో ఉన్నాం మనం. ఆమేన్. ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? భూమాకర్షణ ఆకర్షణ వదిలిపెట్టే సమయంలో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. 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 అందుకని పూర్తిగా మనం ఎవరైపు తిరగాలి ఇప్పుడు? ఆమేన్. పూర్తిగా ఎవరైపు తిరగాలి? ఆయన వైపు తిరిగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైపు తిరగాలి? ఆయన వైపు తిరిగిపోవాలి ఇప్పుడు. ఆమేన్. ఆయన ఎక్కడున్నాడు? ఆమేన్. నాలో ఉన్నాడు బ్రదర్. ఆమేన్. ఆయన ఎక్కడున్నాడు సిస్టర్? నాలో ఉన్నాడు బ్రదర్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కళ్ళు ఎక్కడ ఉన్నాయండి? యెహోవా కళ్ళు ఎక్కడ ఉన్నాయి? యెహోవా కళ్ళు ఉన్నాయా? ప్రవక్త ఆయన కళ్ళు అన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాపీ అయ్యాడు వధువే ప్రవక్త అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు ఎవరి? యెహోవా కళ్ళు ఎక్కడ ఉన్నాయి? హల్లెలూయా. హల్లెలూయా. సంఘము కళ్ళు ఆయనవి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఓ దేవుని స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వధువుని మోసగించలేదు సాతానుడు. అది ఎంత ప్రయత్నించినా మోసగించలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే వధువు ఎన్నడం మోసపోదు అన్నాడు ఆయన. ఆమేన్. నీకు అర్థమవుతుందా? ఆమేన్. వధువు లోపల సంచరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రధాన కాపరి సంఘములో నడుస్తున్నాడు. ఆమేన్. మంద మధ్య నడుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడండి మనల్ని మోసపరిచేది. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరైనా దూరం చేయగలడా? ఆయన సహవాసం నుంచి మనం వేరు చేయగలడా? లేదు. ఎందుకు బ్రదర్? ఆయన ఏ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మధ్యలో ఉన్నప్పుడు ఆమేన్. నేనెందుకు భయపడాలి ఇప్పుడు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. ఎందుకు భయపడతాం మనం? ఆమేన్. భయపడతామా? భయపడ. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఓ చాలా ప్రార్థన చేయండి. ఆమేన్. దేవుని ప్రసన్నతను ఇంకా మనం పొందాలి. ఆమేన్. చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నావు. నేను దాంట్లో వెళ్ళి బయట రావద్దు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. వింటున్నారా? ఆమేన్. మరి నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో ఆమేన్. అపవాది మిమ్మల్ని ముట్టదన్నాడు ఆయన. ఆమేన్. ఏమన్నాడు ఆయన? మిమ్మల్ని తాకాలంటే నా కనుగుడిని తాకాలన్నాడు. ఆమేన్. ఇక్కడ ఉన్నారా? మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సంఘాన్ని ముట్టాలని ప్రారంభ ముట్టుకోవాలి. అది కనుగుడిని ముట్టుకుని ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తుతి కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు సంఘము అక్కడ ఆదాము వెలుపల ఉంది, ఇక్కడ కడపడు ఆదాము లోపల ఉంది. ఆమేన్. కానీ కడపడు ఆదాము మర్మముగా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. అంటే ఏంటి? వింటున్నారా? మర్మముగా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు నువ్వే క్రీస్తు అంటే బయట వాళ్ళు నమ్మరు, కానీ నువ్వేమంటావు? ఆమేన్. ఆమేన్. నువ్వేమంటావు? నువ్వే యేసయ్య అంటే ఏం చెప్తావు నువ్వు? ఆమేన్ బ్రదర్. ఆమేన్. 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 ఏం చెప్తావు నువ్వు? ఆమేన్ బ్రదర్. ఆమేన్. ఆమేన్. అసలు నమ్ముచున్నాను అంటావు. ఆమేన్. ఎందుకు? నన్ను కాపాడేవాడు ఆయన నా మధ్యనే ఉన్నాడని నాకు అర్థమైపోయింది. ఆమేన్. వింటున్నారా? ఆమేన్. భూలోకంలో నువ్వు ఎక్కడున్నా, ఆమేన్. ఏ ప్రాంతాన్ని ఉన్నా నువ్వు మర్చిపోకు. ఆమేన్. వింటున్నారా? ఆమేన్. ఇక్కడ ఏదో వదిలిపెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తప్పక మీకు చూపిస్తాడని నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా రండి. అందుకే మీరు పెందలు వచ్చి ప్రార్థనలో ఉండాలి. ఆమేన్. చూసారా? ఆమేన్. ఇక్కడ ఏం జరుగుతుంది? 7 సువర్ణ దీప స్తంభాల మధ్యన ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు?
ఏడో సంఘకాలకు వర్తమానంలో ఉన్నాను. ఇది ముగింపు వర్తమానం. ఏమంది ఇక్కడ మన కాలం ఉండదు, ముగింపులో ఉన్నాం మనం. ఈ ముగింపు వర్తమానంలో ఏముంటుంది ఇప్పుడు? ప్రభువు ప్రియురాలకు తను తను బయలుపరుచుకుంటాడు. జాగ్రత్తగా ఉందా? ప్రభువే ప్రియురాలు చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను. మొదట ఆదాముకు దూరంగా ఉన్నాను కానీ నీకు దగ్గరగా ఉన్నాను అన్నాడు. కూర్చున్నాను ఇప్పుడు, ఆయన కూడా కూర్చున్నాడు. నేను లేచాను ఇప్పుడు, ఆయన కూడా లేచాడు. నేను నడుస్తున్నాను ఇప్పుడు, ఆయన నడుస్తున్నాడు. ఇది ఆయన చెప్తున్నది. నేను సంఘముతో అంత క్లోజ్ గా ఉన్నాడు ఆయన. అనుకుంటున్నారా? నమ్ముతున్నారా? ఇది సత్యం. మనం ఎక్కడో లేం సహోదరి, ఆయన సంఘంలో ఉన్నాం. ఎలా ఉంది? దీపవృక్షం మధ్య సంగ్రహిస్తున్నాడు. చివరి దీపవృక్షం నీవే, చివరి సంఘము నీవే. చివరి సంఘ కాలం వర్తమానికుడు సామాన్యుడు కాదు, చివరి కాలం వధువు కూడా సామాన్యుడు కాదు. ఈ వధువుని కాపాడుకునేవాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తుతి కలుగును గాక. సర్వ సంతానం జయంతదా? స్త్రీ సంతానం జయంతదా? ఆమేన్. ఇప్పుడు స్త్రీ సంతానం ఎక్కడుందో అర్థమవుతుందా? అనుకున్నారా? ఆమేన్. స్త్రీ సంతానం ఎక్కడుంది బ్రదర్? యేసుక్రీస్తు వంశవాళి ఎక్కడుంది ఇప్పుడు? ఆదాము సంతానం చనిపోయింది, కానీ యేసుక్రీస్తు సంతానం ఏమైంది? బతికుంది ఇప్పుడు. సజీవుని దేవుని సంఘం, దేవుని దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు సంఘం ఎలా ఉంది బ్రదర్? స్త్రీ. నాతో ఉన్నారా? సంఘం ఎలా ఉంది బ్రదర్? నాతో ఉన్నారా? కరెక్ట్ గా నాతో ఉన్నారా? ఈ మాట పట్టుకోవాలి బ్రదర్. సంఘం ఎలా ఉంది? స్త్రీ. హల్లెలూయా. సంఘములో ఏముంది ఇప్పుడు? సంతానము. సంతానం ఎవరు? సంతానం ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. సంఘం ఏం ధరించింది ఇప్పుడు? గర్భము. హల్లెలూయా. సంఘం ఏం చేసింది ఇప్పుడు? గర్భము ధరించింది. 7వ వచనం 15వ వచనం చెప్తుంది, ఆమె తన భర్త ఎడల ఏం చేస్తుంది? కోరిక కలిగి ఉంటదంట, ఆసక్తి కలిగి ఉంటదంట, ఆయన హత్తుకోవాలని కోరిక ఉంటదంట, ఆయనతో గడపాలని ఆశ ఉంటదంట. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఆయనతో నడవాలని కోరిక, అందుకని ఆయనకి లోబడి ఉంటదంట. ఆయన ఏలుదని చెప్పాడు. ఏం చేస్తాడు ఆయన? హల్లెలూయా. హల్లెలూయా. నాతో ఉన్నారా? నాతో ఉన్నారా? 16 సంఖ్య 7. హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? ఇదేనా? 6. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆమేన్. హల్లెలూయా. విన్నారా? చాలా మర్మాలు ఉన్న సహోదరులారా, చాలా ప్రత్యక్ష దేవుడు ఇస్తున్నాడు మనకి. పట్టుకోండి, ఇది మనసుకు అందదు, లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు హల్లెలూయా. వెళ్ళిపోద్ది, హృదయ వాంఛలోనికి చొచ్చుకుని వెళ్ళిపోద్ది. హల్లెలూయా. భూలోకం మీద వ్యామోహముని దేవుడు తీసేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. భూ సంబంధమైన కోరికలు ఏం చేస్తున్నాడు? ఆయన తీసేస్తున్నాడు, కట్ చేసేస్తున్నాడు, తీసేస్తున్నాడు. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇప్పుడు? నా భావం పట్టుకున్నారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆదిలో ఏం చెప్పాడు? వైరం. ఆది కాలంలో ఏం చెప్పాడు? ఎన్నో చేశాడు స్త్రీని, ఆదాముని. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడింది కదండి, ఎప్పుడు చేశాడు? దేవుని మహిమ కలుగును గాక. చదవండి, చదివి టిక్లు పెట్టుకోవాలి. ఎన్ని రోజులు? 7. వింటున్నారా? ఆరో దినానికి అన్ని చేసుకున్నాడు ఆయన. 6వ దినానికి ఏం చేశాడు? అన్ని చేసేసాడు. ఏం చేశాడు? చదవండి కూడా చదువుతుంది. రేపు చదవండి. 6వ దినానికి ఏమవుతుంది? సంఖ్య కనపడుతుందా? నేను చెప్పేది సంఖ్యను చూపించడానికి మీకు.
6వ దినంలో ఏం జరిగింది? చదవండి, బైబిల్ తెలిసిన చదవరే. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. ఆ ప్రకారమేను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రతి పురుగును చేశాడు. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వారిని సృజించను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడని దాన్ని లోబర్చుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు అంతా చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తములిచ్చు ప్రతి చెట్టును, విత్తములిచ్చు ఫలవృక్షములను మీకు ఇచ్చుచున్నాను, అవి మీకు ఆహారం. భూమి మీద ఉన్న జంతువులన్నీ, ఆకాశములన్నిటిని, భూమి మీద ఉండి ప్రాకు సమస్త జంతువులు, పచ్చని చెట్లన్నీ ఆహారములు పలికెను. ఆ ప్రకారం అయ్యను. దేవుడు తాను చేసిన పని ఎవరు చూసినప్పుడు అది మంచిదిగా ఉండెను. అస్తమై ఉదయం కలుగగా 6వ దినం అయ్యను. చేసింది. ఇక్కడ నుంచి ఇదంతా ప్లానింగ్. నా బావ అట్టుకుంటున్నారా? వెడమ ప్లానింగ్ అదంతా. హల్లెలూయా. ఇక్కడికి వచ్చాడు ఏం జరుగుతుంది? నాతో ఉండండి కొద్దిగా. ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని అంతటిలో లోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. 7వ దినం ఏంటి? మనదే. దేవుడు తాను చేసిన సృజించిన దాన్ని బట్టి తన పని అంతటి నుండి విశ్రాంతి పొందాడు. హల్లెలూయా. సంఖ్య అర్థమవుతుందా? ఆ రోజు ఖచ్చితంగా మీకు పూర్తిగా సంఖ్యల గురించి బోధించాలి. హల్లెలూయా. 6లో మొదలు పెట్టాడు, 7లో ముగిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? స్త్రీ సంతానమునకును సర్ప సంతానానికి ఏం చేశాడు? 7లో వచ్చిన వేసాడు ఆయన. ఇప్పుడు వధు ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు 7లో ఉంది. 7 శివ సంఖ్యలో ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? హల్లెలూయా. నాతో ఉన్నారు. ఇప్పుడు స్త్రీ సంతానము నాతో ఉన్నారా? స్త్రీ సంతానము 7వ శివరకాలపు వధువులో స్త్రీ సంతానం యుద్ధం చేస్తుంది. నాతో ఉన్నారా? స్త్రీ కాదు. నాతో ఉన్నారా? స్త్రీ కాదండి, స్త్రీ సంతానము. ఆయన 7 సువర్ణ దీపముల మధ్య సంచరిస్తున్నవాడు. సాతాను యుద్ధం ప్రకటించింది ఎవరు? యుద్ధం చేస్తుంది ఎవరు? స్త్రీ ఏం చేస్తుందా? స్త్రీ అని చేస్తుందా? చేయట్లేదండి. కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఆయన. ప్రవచించింది ఎవరికి? దేవుడే ప్రవచించాడు, దేవుడే దిగి వచ్చాడు. బైబిల్ అందులో ఒక మాట ఉందండి, ఎవరికి మోయలేని భారం దేవుడు పెట్టడంట. అసలు నువ్వు ఎంత భారం అయితే మోస్తావు అంతే పెట్టడంట. ప్రభు ఇది నా వల్ల కాదన్నప్పుడు తీసేస్తాడంట. ఎవరు తీసేస్తాడంట? హల్లెలూయా. చూసారా? సంఘము ఆయన శరీరం ఫ్రీగా ఉంది, యుద్ధం చేసేవాడు ఆయన. నా బావ పట్టుకుంటారా? అందుకే ఎల్లప్పుడు యుద్ధం ఎవరిది? యెహోవాదే. బాబా హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దీన్ని పడవగలుగుతున్నారా? యుద్ధం ఎవరిది? యెహోవాది. 7వ దినములు ఏమైంది? ఆయన అన్ని చేసేసాడు. ఆయన విశ్రాంతి పొందాడు. ఆదాములో చేస్తున్నాడు. ఇప్పుడు ఆదాములో ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆదాముడు చేస్తున్నాడు. ఇక్కడ శ్రీమతి ఆదాం ఏం చేస్తుంది? ఇక్కడ హల్లెలూయా. వధువు ఇప్పుడు చేస్తుంది అన్నిటిని. వధువు కాదు, వధువులో ఉన్నవాడు. లోకములో ఉన్నవాడు కాదు, కానీ మనలో ఉన్నవాడు చూడమన్నాడు ఆయన. మధ్యాహ్న కాలం ఏం చూపిస్తున్నాడు ఆయన? మీలో నేను ఉన్నానని చెప్తున్నాడు ఆయన. మీలోను ఉన్నాను, ఈ లోపల ఉన్నాను. దేవుడు మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ఎక్కడున్నా సోదరి
మనలో ఉన్నాడు. ఆమేన్. ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆమేన్. కానీ ఇప్పుడు యుద్ధం చేసేది సంఘం కాదండి, లోపడున్నవాడు. లోపడున్నవాడు. ఆమేన్. లోపడున్నవాడికి నువ్వు సమయాన్ని ఇవ్వాలి. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? ఆమేన్. లోపడున్న వాడితో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆమేన్. నువ్వు ప్రవశిస్తావు, ఆమేన్. నువ్వు సృజించుకుంటావు, ఆమేన్. నువ్వు పలుకుతావు. ఆమేన్. ఏం జరుగుతుంది? ఆదాము శ్రీమతి ఆదాము సృజించబడినప్పుడు ఏమై ఉన్నాడు? లోపడున్న వాడితో సంబంధం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఓ చెట్టు పక్కగల మరణంతే అదిలేసైపోయింది. ఆమేన్. ఓ సింహాన్ని అడవు అయిపోయింది, ఓ సింహం అడవు అడిపోయింది. విన్నారా? లోపడుతో ఉన్నవాడు సంబంధము. ఆమేన్. ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చేసాడో ఆమేన్. సంబంధం తెగిపోయింది. చెట్టు లేకమంటే అది లేవట్లేదు, ఎట్లేదు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏ స్థితి తీసుకురాబోతున్నా మనల్ని? మొదటి స్థితి. మొదటి స్థితి. ఆమేన్. ఆ మాట విన్నారా? ఆమేన్. మొదటి స్థితి. ఆమేన్. ఆదాము స్వరానికి ఎలా లోబడ్డాయో ఆమేన్. ఈ కడపటి ఆదాము శ్రీమతి ఆదాము కూడా లోబడాలప్పుడు. శ్రీమతి యేసుక్రీస్తు భార్యకి లోబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సత్యం సహోదరి, ఆమేన్. ఇది జరిగేది ఇదే. ఆమేన్. దేవుడు ఇదే ఆశపడుతున్నాడు. ఆమేన్. నీ లోపడున్న వాడిని చూడు, ఆమేన్. నీ ముందు ఏది నిలబడదు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆమేన్. అక్కడ ప్రవచనం దేవుడు ఏం చెప్పాడు? స్త్రీ పురుషుడి పట్ల వాంఛ కలిగి ఉంటున్నాడు. ఆమేన్. మన సంఘం ఏం చేయాలి ఇప్పుడు? ఆయన పట్ల ఆయన వాంఛ. పట్ల వాంఛ. దేవుని పట్ల ఏముండాలి మనం? వాంఛ. వాంఛ కలిగి ఉండాలి. ఆమేన్. ఎప్పుడు 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 ఆయన మనం అంటే దానికి అర్థం ఏంటి? ప్రేమ, సంబంధము. ఆమేన్. ఒక కుటుంబానికి ఉంటే దాన్ని ఏమంటారు? సంబంధము. కుటుంబానికి ఉండే సంబంధము. నా యజమానుడు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాడు ఆమేన్. అని భర్త ఏం చేయాలి? భార్య మీద భార్య భర్త మీద ఏం చేయాలి? ఆసక్తిని చూపించాలి. ఆమేన్. అంటే సంబంధం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఆమేన్. అంటే ధైర్యం కలిగి ఉండాలి, ఆమేన్. ఆధారపడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఆధారము ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఎందుకు స్త్రీ పురుషులకు లోబడి ఉండాలి? ఏ స్త్రీ లోబడి ఉండాలి? అసలు నాతో ఉన్నారా? ఆమేన్. ఏ స్త్రీ లోబడి ఉండాలి? సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆమేన్. దేవుడికి ఏ స్త్రీ అయితే లోబడి ఉంటుందో ఖచ్చితంగా తన భర్త గౌరవిస్తుంది, ఆమేన్. తన భార్యను గౌరవిస్తాడు, ఆమేన్. తన పిల్లలు గౌరవిస్తారు. ఆమేన్. ఇక్కడి నుంచి వస్తుంది క్రమాంతం మనకి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సత్యం సహోదరి, ఆమేన్. ఇది సత్యం బ్రదర్. ఆమేన్. నిత్య జీవానికి వెళ్ళే మార్గము. ఆమేన్. మనం ఈ ప్రాణి నుంచి బయటకు వచ్చేసాం. ఆమేన్. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనము? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరుగు పందెమై ఉన్నది. ఆమేన్. సాతానికి మనం అన్నడు దొరకము. ఆమేన్. వాడు తనతోనే ఉంటాడు. ఒక అడుగు ముందే ఉంటామని చెప్పాడు ప్రవక్త. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మోసపోతావా? చెప్పండి. ఏలియా మోసపోతావా? మీరు మోసపోతారా? మీరు మోసపోతారా? చెప్పాలి. వాడు అన్ని రోజులు పిలవడు, పండగలకి పిలుస్తాడు. వింటున్నారా? ఇప్పుడు పిలుస్తాడు. వాడు అన్ని రోజులు రాడు, మనం వెళ్ళే ముందు వస్తాడు. ఎందుకు వస్తాడు? నువ్వేం చేయాలి అప్పుడు? సర్పమా నీ కొయ్యెత్తులు నాకు తెలుసులే అని చెప్పి ఏం చేయాలి? శిరస్సుని తొక్కి ముందుకు వచ్చేది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలా రాలేకపోయావా? అది నేనేం చేస్తుంది? చుట్టం రావాలి. చుట్టేసి. కానీ జాగ్రత్త సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. నువ్వేం చేయాలి ఎప్పుడు కూడా? జాగ్రత్త. ఇప్పుడు చాలా మంది సంఘాల్లో చాలా మంది కుటుంబాలు ఇలాగే చుట్టబడిపోయారు. వర్తమానం అంటే చల్లబడిపోయారు. ఈ శక్తి గల జీవం గల వర్తమానంలో చల్లబడిపోతున్నారు. అలాగా బంధు ప్రేమ మీద కట్టబడిపోతున్నారు. ఇక్కడ రాయబడి ఉంది. ఎక్కడ? తిమోతి గ్రంథంలో రాయబడి ఉంది, పేతురు గ్రంథంలో రాయబడి ఉంది. ఆ ప్రేమలకు ఏం చెప్తారు వీళ్ళు? కానీ మనం ఏం చేయాలి? ప్రేమించు, తప్పు లేదు, కానీ బయట నుండి ప్రవచించి వాడుతారు. ప్రవక్త అన్నాడు, నీ గుర్తుని వారి మీద పెట్టి ప్రవచించు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని చేయటం మానేసి వాళ్ళకి రాజీ పడకండి. ఆమేన్. అప్పుడు నువ్వు రక్షించబడతావు, దేవుడు ఘనత పొందుతాడు. ఏం జరుగుతుంది? నీకు విజయాన్ని ప్రకటించేవాడు నీలో ఆనందిస్తాడు. ఆమేన్. అందుకే ఏం చెప్తున్నాడు ఆయన?
ఏం చెప్తున్నాడు చూడండి, గలతీ పత్రికనే ఎఫెసీ పత్రికలో ఉంటా, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేయాలట? హల్లెలూయా. ఎవరున్నారు? పరిశుద్ధాత్మ లోపల ఎవరున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నాడు? నాలో. ఆమేన్. ఏం చేయాలి బ్రదర్? దుఃఖ పెట్టకూడదు. ఆమేన్. దుఃఖ పెట్టకూడదు. ఎలా దుఃఖ పెడతాడు ఆయన? మనం రాజీ పడితే, రాజీ పడే ప్రసక్తి మనకు ఉంటుంది. 4:30 అనుకుంటా. హల్లెలూయా. 1:30, 4:30 ఉంటుంది. జాగ్రత్తగా దుఃఖపరిచే పనులు మనము ఎన్నడూ చేయొద్దు. భర్త మనతో ఉన్నాడు. నేను మరలా చెప్తున్నాను మనందరికి, మన భర్త మనతో ఉన్నాడు. సహోదరి, ఆయన్ని బాధ పెట్టద్దు, ఆయనకి లోబడి జీవించాలి మనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయనకి లోబడి ఉండాలి మనము. ఆయన పట్ల వాంఛ కలిగి ఉండాలి మనము. ఇది నిజమైన వర్తమానం సహోదరి. ఇంక ఈ భూమికి మనకి సంబంధం ఉండట్లేదు. తెచ్చేయబోతున్నాడు ఆయన. మన సొంత ఇంటికి తీసుకెళ్ళబోతున్నాడు. మన ప్రియ రంగ మీద ఉన్నాడు ఆయన. మనలో ఉన్నాడు ఆయన. ఇవ్వబోతున్నాం. నువ్వేం చేయాలి సిస్టర్? నువ్వేం చేయాలి బ్రదర్? భర్త చదువుకోండి, సామాన్ చదువుకోండి. అత్తగారి ఇంటికి అంత ఏం చేస్తారు మీరు? అవి చదువుకుంటారు కదా. ఇప్పుడు కూడా మనం అదే చేయాలి. ఏమైనా ఉంటే లోపల క్రీస్తు విరోధులు లోపల ఉంటే సరి చేసుకోండి. ఏం చేయాలి బ్రదర్? సరి చేసేసుకోవాలి. ఏం చేయాలి సిస్టర్? సరి చేసేసుకోవాలి మనం. దేవునికి విరోధంగా నీ భర్త పట్ల నీకు వాంఛ, నీ భర్త పట్ల బాధ్యత లేదేమో. అర్థమవుతుందా? నేను శారీరకంగా మాట్లాడట్లేదు సహోదరులారా, క్రీస్తు పక్షంగా మాట్లాడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు కొరకు నువ్వు వాంఛ కలిగి ఉండాలి. ఏమై ఉండాలి? హల్లెలూయా. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వు ఆయన పట్ల ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? వాంఛ కలిగి ఉండాలి. దేవుని మాటలకి వ్యతిరేకంగా ఉండకూడదు. వింటున్నారా? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎందుకని వారు దేవుడికి సహాయం చేయను కాక. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఇది చివరి కాలం. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఏంటి నువ్వు కాపాడుకునే పని? శత్రువుకు నువ్వు చిక్కకుండా నువ్వు ఉండటమే. వాగ్దానం మీద నిలబడటం. నువ్వు చేయాల్సిన పని ఒకటి. ప్రవక్త అక్కడ ఏం చేశాడు? ఇప్పుడు రంగం మీదకి ఆయన రాబోతున్నాడని ఆయన తెలిసిపోయింది. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ దర్శనం పట్టుకుని ఏమన్నాడు ఆయన? శబ్దం చేశాడండి ఆయన. రాసుకోమని చెప్పాడండి ఆయన. ఎప్పుడైతే కూకున్నాడు అలాగా. ఎవరు వచ్చేసారు? ఎవరు వచ్చేసారు? 7 దీప సమన్వయ సందర్శించిన వాడు వచ్చేసాడు. ఏం చేశాడు? ఆయన పనిని పూర్తి చేశాడు. ఈ రోజు మనం ఏం చేయాలి? చిన్న పని బ్రదర్ మనం చేయాల్సింది వాక్యంతో నిలబడటమే. ఏం లేదు, మనం ఈ పక్కన అడుగుతారు, ఈ పక్కన అడుగుతారు, ఈ పక్కన అడుగుతారు. నువ్వు నిలబడదు. నిశ్శబ్దం, నిలబడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. నీ శత్రువుని ఎదుట మరణించడం నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. సత్యం బ్రదర్, సత్యం సంస్కృతి. ఇది ఖచ్చితంగా మీరు నమ్మండి. వాక్యంతో నిల్చోనండి. మీరు గంటల తరబడి ప్రార్థన చేయండి. ఏం చేయాలి? గంటల తరబడి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే మీకు ఏది అర్థం కాదు. నేను మరలా చెప్తున్నాను, మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు అన్ని కూడా అర్థమవుతాయి. దేవుడు మీ కుటుంబాలకి మీకు విజయాన్ని ఇస్తాడు. ఆయన యుద్ధం మీరు చేసేది ఆయనే. ఆమేన్. హల్లెలూయా. యేసు నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆ వధువు నువ్వేనా? శ్రీమతి యేసుక్రీస్తు నువ్వేనా? ఆయన భార్య నువ్వేనా? ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. ఆయన గుర్తులు ఇస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఓ సహోదరి సహోదరుడా, దేవుడు గుర్తులు ఇస్తున్నాడు. ఆయన ఎలియాజరు తెచ్చిన గుర్తులు రెబెక్కాకి ఎలాగైతే గుర్తించుకుంటుందో, ఈ రోజు మన ఎలియాజరు తెచ్చిన గుర్తులను, మన ఎలియాజరులో ఉండి మాట్లాడే దేవుడు ఆ వర్తమానంలో గుర్తుల ద్వారా ఈ రోజు నువ్వు గుర్తించబడుతున్నావు. ఈ రోజు నీ స్థానం ఏమై ఉందో నువ్వు ఎరుగుతున్నావు. నీకు ఈ సంగతులు చెప్తున్నది ఎలియాజరు వర్తమానం ఇది. హల్లెలూయా. ఓ దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన కొరకు సహోదరులారా, ఈ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేయి.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల మా పరలోకపు తండ్రి, నీ ప్రసన్నతకి వందనాలు తండ్రి, నీ బయలుపాటికి వందనాలు ప్రభా. తండ్రి నువ్వు చెప్తున్న విషయాలకి నీకు వందనాలు తండ్రి. నా దేవ మధ్యలో సంచరిస్తున్నావు నాయన, మమ్మల్ని ఎవరు మోసగించలేరు చెప్తున్నావు ప్రభా. ఓ ఎంత భద్రత గల స్థలమై ఉన్నది ప్రభా, ఇది ఎంత భద్రత గల చోటు నాయన, ఎంత కృప ప్రభా, మేము దాటిపోలేము ప్రభా. ఓ ఇదిగో ప్రాణ పేదలు చెప్పినాడు ప్రభా, మేము ఎక్కడికైనా వెళ్తూ అన్నాడు ప్రభా. నిత్య జీవం గల మాటలు ఇక్కడే ఉన్నాయన్నాడు ప్రభా. ఓ నీవు మాలో చంద్రస్తున్నావని ఇక్కడ మా కొరకు చెప్పబడుతుంది అయ్యా. ఈ ఎక్కడ దొరికితే తండ్రి మాకు, నా దేవ ఎంత గొప్ప విషయాలు చెప్తున్నావయ్యా. ఓ దేవ స్త్రీ సంతానము, ఈ రోజు స్త్రీ సంతానంలో నువ్వు రావు దేవా. ఓ వధువు ప్రసవేద పడుతున్నాడు ప్రభా. ఎందుకు ఆ ప్రసవేద పడుతుంది ఈ రోజు మాకు అర్థమైంది ప్రభా. ఎందుకు ఈ లోకాలు మేము వేరే అవుతున్నాం మాకు అర్థమవుతుంది ప్రభా. నీవే యుద్ధం చేస్తున్నావు, నీవే ఏరు చేస్తున్నావని మాకు స్పష్టంగా అర్థమవుతుంది తండ్రి. నా దేవ ఈ రోజు నువ్వు మహల్లో ఉన్నందుకు వందనాలు. మేము ధైర్యంగా నిలబడతాం ప్రభా, మేము ధైర్యంగా ఎదురుస్తాం ప్రభా. ఆ నోరును వాడుకో ప్రభా, ఆ నాలుకను వాడుకో తండ్రి, ఆ శరీరాన్ని వాడుకో తండ్రి. నీవు నేను వేరు కాదు ప్రభా, ఒకటై ఉన్నామని స్పష్టంగా మాట్లాడి ఉన్నావు నాయన. ఎవరైతే వర్తమానం నమ్ము జీవిస్తారో ప్రభు, వారు తగిన ప్రతిఫలం పొందుతారని నమ్ముతున్నాను. దాన్ని నమ్మలేని వారు కూడా విశ్వాసం దయచేయి, కృప దయచేయి, బయలుపడి దయచేయి. చూపండి, కనికరం చూపండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టదు ప్రభు. అందరికి వర్తమానం అర్థం కావాలి తండ్రి. ఆమెను కోరి ఎగరాలి ప్రభు, నింపబడాలి సహాయం చేయి. ఇక్కడ పిల్లలు పెద్ద రుచులు ఎవరు ఉన్నారు నాయన, ఎవరికి ఏమి కావాలని అందించు ప్రభు. చూపు నాయన, ప్రతి ఒక్కరికి బయలుపరచుకోలేన, ఓ జ్ఞానులకు మరుగు చేసుకోవాలి. ఈ రోజు నాకు అక్షరం ఒక రాదు ప్రభు, నాకు బయలుపరచుకోండి. నీకు వందనాలు ప్రభు, నీకు వచ్చినందుకు వందనాలు. నీ వర్తమానికి స్తోత్రములు, నువ్వు మాట్లాడిన విధానికి వందనాలు. నీ బిడ్డల పేటలు నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు, నీ సంఘం పట్ల నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు. ఓ ఎంత బయలుపడిచ్చావు, ఎంత ప్రత్యక్షత ఇచ్చావు. ఓ ఈ మర్మం మా ఊహకు అందదు ప్రభు, మా తలపులకు అందదు ప్రభు. ఇది ఎవరు నమ్మింది ప్రభు, ఇది ఎవరికి అర్థమవుతుంది ప్రభు. యెహోవా ఎవరికి బయలుపరచబడుతుంది, ఇది ఎవరు నమ్మింది ప్రభు. దేవ మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఇక్కడ ప్రతి పడుకున్న భాగ్యం దయచేయి, ఎవరు జారిపోకుండా సహాయం చేయి. రాకడ వరకు నిలబెట్టు తండ్రి, ఎంత పట్ల విజయం ఎగిరే శక్తులు దయచేయి. ఈ వర్తమానంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించి మీరే మయం పొందుకోమని, అయ్యా ఎవరైనా బలహీనం కూడా స్వస్థపరచమని, నీవు పొందిన దెబ్బల వలన స్వస్థ కలిగి ఉన్నాము. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము. ఆమేన్.